అమరావతి క్షేత్రాన్ని దర్శిస్తున్న భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఆలయ దేవాదాయ శాఖ అధికారి లేఖ. పంచరామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరిని ప్రతి ఒక్కరు దర్శించుకుని జన్మధన్యం చేసుకోవాలన్న ఆలయ స్థానాచార్య చంద్రశేఖర్ శర్మ. పంచరామాల్లో ప్రధానమైన అమరావతి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారని అమరావతి దేవాలయ దేవాదాయ శాఖ అధికారిని లేఖ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నదీ స్నానాలు చేసే ప్రదేశంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్లో దర్శించుకునే వారి కోసం ప్రత్యేకంగా మంచినీరు, పులిహోర ప్యాకెట్లు, ప్రసాదం, అదేవిధంగా దర్శనానంతరం అన్నదానం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నదీ స్నానాలు చేసే వారి కోసం ప్రత్యేకంగా మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ సహకారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్తీక మాసంలో భాగంగా 3వ సోమవారం పెద్దకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి జ్వాలా తోరణం మరియు తెప్పోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. కార్తీక మాసంలో చివరి సోమవారం భక్తులు మరింతగా అమరావతి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఆలయ సిబ్బంది సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా అమరేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా స్థానాచార్యులుగా ఉన్న చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా అమరావతికి వచ్చే భక్తులకి మన దేవాలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మేడం? నది స్నానాలు ఎక్కువ ఉన్నాయండి. నది స్నానం చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళని స్విమ్మర్స్ని ఏర్పాటు చేశాము. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఫుల్ కోఆపరేషన్ అనేది ఉంది. వాళ్ళ సర్వీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా వీళ్ళు కూడా వచ్చి వాళ్ళ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకే మేడం గారు, ఇప్పుడు దాకా మన అమరావతి దేవాలయాన్ని సదరించుకోవడానికి విఐపీస్ ఎవరన్నా వచ్చారా? మొన్న 5వ తేదీన తెప్పోత్సవం జరిగిందండి. జ్వాలా తోరణం తెప్పోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గారు, మన పెద్దకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వామివారిని దర్శించుకున్నారండి. అలాగే మన హైకోర్టు ఇక్కడ సెక్రటేరియట్ దగ్గరగా ఉంది కాబట్టి జ్యుడిషియరీ నుంచి కూడా ఎంతోమంది న్యాయమూర్తులు వచ్చారు. సెక్రటేరియట్ నుంచి కూడా చాలామంది అధికారులు అనేవాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారండి. ఓకే మేడం గారు, ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి 3 వీక్స్ అవుతుంది మేడం గారు. లాస్ట్ వీక్ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మాకు తెలిసిన టాకు. ఇంకా 4th వీక్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? అవునండి, ఫస్ట్ 2 వీక్స్ అయితే కొంచెం వర్షం ప్రభావం వల్ల ఎక్కువ మంది భక్తులు మేము చూడలేదు. ఈ వీక్ బాగా చూసాము. అంటే మార్నింగ్ పంచారామ బస్సెస్ కానీ వేరే ప్రాంతాల నుంచి రావడం చూసాము. ఇది లాస్ట్ వీక్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నామండి. అంటే క్యూ లైన్స్ కానీ వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేకుండా మేము అన్నీ ప్లాన్ చేసుకొని ఉన్నాము. ఓకే మేడం గారు, లాస్ట్ వీక్ ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? క్యూ లైన్స్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే బటర్ మిల్క్ వచ్చిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయగలిగినంత ఫుడ్, అన్నదానము ఏర్పాటు చేస్తున్నాము, ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. అమరేశ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ అమరావతి క్షేత్రం ఎంతో గొప్పదని, పంచరామాల్లో ప్రథమ క్షేత్రమైన అమరావతిలో వెలసిన అమరేశ్వర స్వామి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని ప్రత్యేకత ఏమిటి అనేది భారత వనితా టీవీకి వివరించారు. అదేవిధంగా ఇక్కడ కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని మనస్సులోని కోరికలను అమరేశ్వర స్వామికి చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంటాయని అందరి నమ్మకమన్నారు. శుక్రవారం తెల్లవారుజామున అమరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజ నిర్వహించామన్నారు. प्रणदेवे सरस्वते वाजे विर्वाजनेवते तेनावविद्यवतो वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिवर्तये जगतपितरो वन्दे पार्वते परमेश्वरौ. పంచారామ క్షేత్రంలో ప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానము. ఈ క్షేత్రంలో అమరేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ పంచారామ క్షేత్రంలో ఈ పేరు ఏ విధంగా వచ్చిందయ్యా అంటే పూర్వకాలంలో
తారకాసుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మీకు ఏ వరం కావాలో కోరుకున్నప్పుడు ఆ యొక్క రాక్షసుడైనటువంటి తారకాసుడు పరమేశ్వరుని తన యొక్క శరీరంలో నివసించవలసిందిగా ప్రార్థన చేసి వేడుకుంటారన్నమాట. ఆ భోలాశంకరుడైనటువంటి పరమేశ్వరుడు ఆత్మలింగంగా ఏర్పడి ఆ యొక్క తారకాసు యొక్క కంఠంలో నివసిస్తూ ఉంటారన్నమాట. మన శరీరంలో పరమేశ్వరుడు ఉన్నారని గ్రహించకుండానే ఆ యొక్క తారకాసుడు రాక్షసులు చేసే కృత్యాలని చేస్తున్నట్ట. దేవతల్ని మునీశ్వరుని మానవులందరూ కూడా బాధ పెడుతూ ఉన్నారట. ఈ బాధలన్నీ తట్టుకోలేక ఈ యొక్క మునీశ్వరులు దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణుమూర్తి వారి దగ్గరికి పోయి ఈ తారకాసుని వద్ద ఏ విధంగా చేయాలి అడిగారట. ఈ తారకాసుని వద్ద చేయాలి అంటే కుమారస్వామిని తీసుకుని యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో తారకాసుని వద్ద జరుగుతుంది అని చెప్పారన్నమాట. ఈ దేవతలంతా కలిసి ముళ్ళంతా కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి వేడుకోగా ఆ యొక్క దేవతలు ఆ యొక్క కుమారస్వామిని సేనానాయకునిగా ఎంచుకొని యుద్ధం చేస్తారన్నమాట. ఆ యుద్ధం చేసిన యొక్క సమయంలోనే ఈ యొక్క తారకాసుడికి కుమారస్వామి ఒక బాణం వేసినప్పుడు ఆ బాణం పోయి ఆ యొక్క తారకాసుడి కంఠానికి తగిలినప్పుడు ఆ కంఠంలో ఉన్న పరమేశ్వరుడు 5 భాగాల్లో పడతారన్నమాట. ఆ యొక్క ఆత్మలింగం పగిలిపోయి మొదటి భాగం వచ్చి ఈ యొక్క క్షేత్రంలో అమరారామ క్షేత్రంలో పడుతుందన్నమాట. ఈ యొక్క ఎప్పుడైతే ఆత్మలింగం అమరారామ క్షేత్రంలో పడిందో లేదో ఆ యొక్క పరమేశ్వరుడు పెరుగుతూ ఉద్భవిస్తూ చాలా పెద్దవాడవుతూ ఉంటాడనమాట. ఈ శివలింగం మొత్తం 28 అడుగులు. ఈ శివలింగం పెరుగుతూ ఉండగా ఇంద్రుడు వచ్చి బంగారు మారాడు దేవుడితో స్వామివారికి పూజ చేసినప్పుడు ఆ యొక్క స్వామివారికి ప్రీతిగా బంగారు మారేడుతో పూజ చేసినప్పుడు శివలింగం పెరగటం అనేది ఆగిపోతుందన్నమాట. ఈ యొక్క ఇంద్రుడికే ఈ యొక్క పరిపాలించే రాజ్యం ఇంద్రుడు పరిపాలించే రామం అరారామం కనుక ఈ క్షేత్రానికి మొదటగా ఇంద్రుడు ఈ యొక్క క్షేత్రంలో పూజ చేశాడు కనుక ఈ క్షేత్రానికి అమరారామం అని పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ యొక్క అమరారామం కాస్త అమరావతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతూ ఉందన్నమాట. ఈ క్షేత్రంలో ఎవరైతే వచ్చి ఉత్తరవాహిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారికి కృష్ణానదిలో నీరు తీసుకువచ్చి పంచామృతములతో అనగా ఉప్పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికావ్యకాలాయ కాలాభ్య భద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ ధనాయ చ నమః శంగాయ చ పశుపతయే చ దేవాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయాభవే చ నమః శంకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఎవరైతే భక్తులు ఈ యొక్క ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో స్నానం చేసి పంచారామ క్షేత్రంలోనేటువంటి ఈ యొక్క అమరేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటారో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకుని స్వామివారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని మనసులో ఉన్న కోరికలు స్వామివారికి తెలియజేస్తే ఇహలోకంలో సకలైశ్వర్యాన్ని అనుభవించే అంజాన శివ సాన్నిధ్యాన్ని చెందుతారని మనకు శివపురాణం చెప్తూ ఉన్నది. కనుక ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో సోమవారం నాడు కానీ ఏకాదశి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ మాస శివరాత్రి రోజు కానీ ఈ యొక్క క్షేత్రానికి వచ్చి స్వామివారికి అర్చన అభిషేకములు చేసుకొని శక్తి గలవారు లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసుకుంటే ఇహలోకంలో ధనధాన్యాలు సమృద్ధి కలిగే అత్యాన శివలోకానికి పొంది పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ క్షేత్రానికి దర్శించి స్వామివారి అనుగ్రహానికి అందరూ పాత్ర కావలసిందిగా కోరుతూ ఉన్నాము. స్వస్తి పార్వతీ
అనంతరం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
Shiva.